వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరకు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎయిమ్స్ చంద్రబాబు టైంలో వచ్చింది 2014 టు 19 పీరియడ్లో. అంటే అక్కడికి వచ్చిందనే అక్కస్తోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత శాశ్వత మంచినీటి పరిష్కారం చూపకుండా ఆపారనేది ఒక టీడీపీ చేస్తున్న ఆరోపణ. రెండవది, దానికి కోతవేటు దూరంలోనే 10 ఎకరాల్లో డంపింగ్ యార్డ్ పెట్టారు కావాలని. ఎట్లా చూడొచ్చు? చంద్రబాబు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే శాశ్వత మంచినీటి పరిష్కారం ఎయిమ్స్కి చేశారనేది కూడా ఇంకోటి. ఇప్పుడు అన్నీ ఒకే టర్మ్లో అయిపోతాయి అన్నది ఎక్కడా లేదు కదా సార్. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఏ ప్రాతిపదిక మీద ఇచ్చిందో గత లెక్కలు ఒకసారి చూసి చూడండి. ఒకసారి ఏంలాగా పెద్దానికి పులుకొని నేను కట్టేస్తాను అనుకునే పోలవరం టైపు కాదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే డబ్బులు ఇచ్చిందో దాని ప్రాతిపదిక మీద దాన్ని కట్టారు లాస్ట్కి. శాశ్వత మంచినీటి పథకం ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకున్నప్పుడే మనం ఎప్పుడైనా ఏమిస్తుంది ప్రభుత్వం? వాటర్, ఎలక్ట్రిసిటీ, ల్యాండ్, ఈ మూడే కదా ఫ్రీగా ఇచ్చేవి మౌలిక సదుపాయాలు. అంటే 14-19 టైంలో మౌలిక సదుపాయాలు కలగజేయని తెలుగుదేశం అనే ఒప్పుకోవాలి కదా. అంటే మౌలిక సదుపాయాల మీద ప్రాతిపదిక లేకుండా ఏం స్టార్ట్ చేశారని అర్థమే కదా. అవునంటారు కదా, అంటారా? ఏం మామాటంగా ఉంటున్నారు? నేను మీరు ఫాలో అవుతున్నాను. నేను అంటుంది బేసిక్స్ ఎప్పుడైనా స్ట్రైట్ లైన్ ఉన్నాయనుకోండి, పనులు ఎవరి కోసం ఆపుతారు? అంటే రెండు ప్యారలల్గా జరుగుతాయి. ఏ మోటార్కి వాటర్ ఎలా కొట్టిచ్చారు? గంట కొట్టిని ఇచ్చారా లేదా? ఇచ్చారు. మరి అదే పని అదే అనంతపురం నుంచి ఎత్తుకొచ్చిన ఎయిమ్స్కి ఎందుకు చేయలేపారు ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 yearsలో? ఎందుకంటే వాళ్ళ ప్రపోజల్స్ ఆర్ వెరీ డిఫరెంట్. ఎందుకు? 3 రిజర్వాయర్లు ఉన్నాయి చుట్టుపక్కల, అవి కట్టాలి. వాటిలోంచి నీళ్లు మళ్ళీ ఇద్దామా, ఆ వాగుల్లోంచి నీళ్ళు వస్తాయా, ఇలాంటివన్నీ ఇన్నోవేటివ్ ఐడియాస్లో అసలు పని మర్చిపోయారు. అది పాయింట్. అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి నీ వాటర్ తేవాలనేది డిక్లేర్ అవ్వాలా? దాని దేనికైనా మీకు పలానా ల్యాండ్ అమరావతిలో 34,000 ఎకరాలు కనబడగానే మంగళగిరిలో ఇలా టక్కన వదిలి ఎట్టేశారు. దాని నీళ్ళు కొండవీటి వాగు నుంచి ఇవ్వాలా, కృష్ణానది నుంచి కొట్టాలా? ఇవేవి లేకుండా, ప్రణాళిక లేకుండా వీళ్ళంతా ఏంటంటే ఫస్ట్ 5 years నెక్స్ట్ మాదే గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి ఇంకా రాడు అనుకున్న దగ్గర జగన్మోహన్ రెడ్డి వచ్చి చూపించాడు. వీళ్ళకే అదే జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి నేనంతా ఉద్ధరించేస్తాను అనుకున్న దగ్గర ఈయనకి ప్రజలు మరతెట్టి తెలుగుదేశాన్ని తీసుకొచ్చాడు. అంచేత ఏ పనైనా మొదలెట్టినప్పుడు ఇప్పుడు తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే, అబద్ధాలు బాగానే చెప్పుకుంటారు కానీ కాలక్షేపం చేసుకుంటారు అందరూ, అది పక్కది. మీరు ఏదైనా ఒక బృహత్తర కార్యక్రమం మొదలెడితే మీ టెన్యూర్లో కంప్లీట్ అవుతుందా లేదా అన్న ప్రణాళిక వేసుకుని ఎంత సెట్కి అంతగాలి పథకాన్ని ప్రవేశపెట్టుకుని పనిచేస్తేనే బెటర్. అంటే థింక్ బిగ్ అనే యాంగిల్ వచ్చిన ఆ థింక్ బిగ్ సంగతికి ముందు వెనకాతల సోలై కూర్చుని ఉంది. ఏమీ డబ్బులు లేవు అని వీళ్ళే చెప్తారు. డబ్బులు మళ్ళీ భూమి ఆకాశం ఎక్కువైపోయే ప్రాజెక్టులు మొదలెట్టేది వీళ్ళే. అంటే ఏది నిజం ఏది అబద్ధం వాళ్ళనే చెప్పనండి. దానితో ఈ బుర్ర తక్కువ ఛానల్లోటి బుద్ధి జ్ఞానం లేని ససవ డిబేట్లు, బుద్ధి జ్ఞానం లేని ససవరాతలు రాసుకుని టైం వేస్ట్ చేస్తున్నారు. వాస్తవం ఎప్పటికీ అర్థమవుతుంది. ఇది నచ్చితే అలాగా పేమెంట్ అయితే నిజం ఒక 2 లైన్లు రాయడం, తర్వాత దాన్ని గాయబ్ చేసేయడం. సోలార్ ఘర్ ఏది నెక్స్ట్ డే నుంచి దాని టాపిక్ ఎందుకు లేదు? 8,000 కోట్లు తమాషాలా, టెండర్లు లేవు. సో ఫస్ట్ థింగ్ నీళ్లు ప్రణాళికాబద్ధంగా నీళ్లు కొట్టకుండా మొదలెట్టిన ఎయిమ్స్ అని చెప్పండి. 10 కిలోమీటర్ల దూరంలో డంపింగ్ యార్డ్ ఉంటే దీనికి వచ్చిన కష్టం ఏంటి? 10 ఎకరాల్లో కోతవేటు దూరంలో ఎయిమ్స్కి కోతవేటు దూరంలో డంపింగ్ యార్డ్, అది 10 ఎకరాల్లో పెట్టారు. అంటే పేషెంట్స్కి క్రియేట్ చేయడానికి ఒక ఇన్నోవేటివ్ ఐడియా తీయండి. ఇప్పుడు మీ టర్మ్ వచ్చింది కదా, డంపింగ్ యార్డ్ వేరే దగ్గర షిఫ్ట్ చేయండి. శాశ్వత ప్రయోజనం, శాశ్వత పరిష్కారం ఇవ్వండి. ఒకవేళ మీరు చెప్తున్నట్టు లేని ఆరోపణలు చేస్తుంటే పబ్లిక్ నమ్ముతారా? ఏం చేస్తారు? వాళ్ళ సినిమాలో మిషన్ అరుస్తుండగా మిషన్లు పనిచేస్తున్నాయి, ప్రజలు ఎడి చేస్తారు. మరో అంశం కేఎస్ ప్రసాద్ గారు, కాఠ్మాండులో జరిగిందంతా మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. మీరు చెప్పారు కాఠ్మాండులో 200 మంది తెలుగు వారిని ఒక ప్రత్యేక విమానంలో అనంతపురం సభకు కూడా రాకుండా దానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసి అక్కడ అధికారులతో, అంబెసీ వాళ్ళతో మాట్లాడి, ఇక్కడ విదేశీ వ్యవహారాలతో మాట్లాడించి ఆ మొత్తం ఇనిషియేట్ తీసుకొని నారా లోకేష్ మంత్రి 200 మందిని ఏపీకి సురక్షితంగా తేగలిగారు. ఇదో పెద్ద అచీవ్మెంట్ అన్నట్టుగా కనిపిస్తుంది. మీరేం చెప్తారు? నేను ఎయిర్పోర్ట్లో ఓపెన్ అయ్యి ఆటోమేటిక్గా వచ్చారు. ఒకటి, కందులు దుర్గేష్ గారు చేయవలసిన పని ఈయన ఇనిషియేటివ్ తీసుకున్నందుకు. కందులు దుర్గేష్ గారికి ఇంగ్లీష్ రాదా, లేకపోతే హిందీ రాదా, లేకపోతే మాట్లాడలేరా? ఒకసారి కాంగ్రెస్లో కూడా ఎమ్మెల్యే కదా ఆయన, రాజకీయ అనుభవం ఎక్కువ ఉన్న వ్యక్తే కదా ఆయన. ఎందుకు ప్రతిదానికి తగుదనమ్మని ఈయన ఉంటారు? యూరియా సమస్య మీద వెళ్ళి ఈయనే మాట్లాడారు. దాని దెబ్బ ఏముంది? ఇప్పటికీ 25,000 మెట్రిక్ టన్నులు రాలేదు కాకినాడ పోర్టుకి. వ్యవసాయంలో రైతులు ఎంత తీవ్రతలు అనుభవిస్తున్నారో చూస్తున్నాం కదా. లోకేష్ గారు ఇనిషియేటివ్ తీసుకోవాలంటే దేనికి తీసుకోవాలో ఆయనే చెప్పాలి. టూరిజం శాఖ మంత్రి లేడు, ఇది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, ఈ సభ నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను టాస్క్ డిప్లాయ్ చేస్తున్నానని చెప్పారా? ఆడేమైనా ఉంటే చెప్పమనండి. అన్నిటికీ నేను తగుదనమ్మా అని నేనే చేస్తానంటే ఎవరైనా చేస్తారు. అంటే ముఖ్యమంత్రి కొడుకుగా ఎలివేషన్ అవన్నీ ఎలివేషన్లే. ఎవరి పని వాళ్ళకి ఉన్నప్పుడు, ఎవరి మంత్రిత్వం శాఖ వాళ్ళకి ఉన్నప్పుడు వేరే మంత్రిత్వ శాఖలో ఇన్వాల్వ్మెంట్ దేనికి?
వాట్ మెసేజ్ యూఆర్ కన్వేయింగ్ టు ద పీపుల్ అరౌండ్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను తీసుకురావని చెప్పిందా జయశంకర్ గారు కానీ అయితే ఫారిన్ అఫేర్స్ సెక్రటరీ కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయకుండా వాళ్ళకి కోఆర్డినేషన్ ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి 200 మంది డేటా అండి మా దగ్గర ఉన్న దాని ప్రకారం. ఇది ఎవరైనా చేస్తారు. ఆయన చేయడం కన్నా నాకు సంబంధించినంత వరకు పర్యాటక శాఖ మంత్రి గౌరవ దుర్గేష్ గారు కనుక ఈ పని చేసి ఉంటే కందుల దుర్గేష్ గారు ఐ వుడ్ మచ్ అప్రిషియేటెడ్. మరో అంశం చూసుకుంటే ఐఏఎస్లో శ్రీనివాసమూర్తి, సంతోష్ రావు నియామకాలని ఏపీఎస్పీడీసీఎల్ తర్వాత ఈపీడీసీఎల్ ఆ నియామకాన్ని ఎట్లా చూడొచ్చు? దాని మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. అంటే వైసీపీ పాలనలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు ఉన్న వ్యక్తుల్ని ఇప్పుడు నియమించడం అనేది ఆరోపణలకు గురవుతుంది. మీరేం చెప్తారు? మనకి స్టేట్కి ఆల్రెడీ ఐఏఎస్లు ఐపీఎస్లు కొరతలు 2 రాష్ట్రాలకి విపరీతంగా ఉన్నాయి. ఆల్రెడీ జీఏడీకి అటాచ్ చేసి చాలా మందిని కూర్చోబెట్టారు. ఎస్పీ స్థాయిలో ఐజీ స్థాయిలో కూడా డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి కూర్చోబెట్టారు. ఎన్నాళ్ళు కూర్చోబెడతారు? ఎవరి కోసం ఎవరు పోస్టింగ్లు? ఏమైనా డెరాడూన్ ట్రైనింగ్లో ఐఎస్ఆర్సీపీకి తరఫున ఐఏఎస్ ఆఫీసర్లు, వీళ్ళు తెలుగుదేశం తరఫున ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, లేదా కాంగ్రెస్ తరఫున బీజేపీ తరఫున ఏమైనా ఉన్నాయా? వీళ్ళకి ఆపాదించుకొని 5 ఏళ్ళు వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లో ఎవడుంటే భజన చేసుకునే బ్యాచ్లో 190 మంది ఉంటారు. ఏడో రేర్గా ఒకళ్ళిద్దరిని పట్టుకుని కుల ప్రాతిపదికన లేదా గత ఇన్సిడెంట్స్ని రెఫర్ చేసుకుంటూ అంతా టైం వేస్ట్ కార్యక్రమాలండి. వాళ్ళు ఒక పద్ధతి కలిగిన ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఇవాళ కాదు రేపు పోస్టింగ్లు ఇస్తారు. జేడీలు కుట్టి ఎన్నాళ్ళు పోషిస్తారు. వాళ్ళకి కేటగిరీలు రెఫర్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి సమాధానాలు వేరే విధంగా వస్తాయి. ఆల్రెడీ ఐఏఎస్లు చాలా మంది మొన్న ఒక 2 నెలల క్రితం ఇక్కడ తెలంగాణలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు, ఏటిది రోజు అని. ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి డిసెంట్ తెలియడం మొదలైతే కథల వేరేగా ఉంటుంది అక్కడి నుంచి.